కొత్తపల్లి డబుల్ బెడ్రూమ్లో తనకు తెలిసిన మరొక మహిళ ఇంటికి వచ్చినప్పుడు తనతో సన్నిహితంగా ఉండే ఒక వ్యక్తితో కలిసి ఉన్నప్పుడు ఈ మలయాళ మండలానికి చెందిన శివరాత్రి నరేష్, అదేవిధంగా అతని మరొక మిత్రుడైన గురం శ్రీకాంత్, అదేవిధంగా అంజయ్య, మల్లేష్, వీళ్ళు నలుగురు కూడా ఆమెపై అత్యాచారం చేయడానికి ప్రయత్నం చేశారు. అందులో భాగంగా గురం శ్రీకాంత్, అదేవిధంగా శివరాత్రి నరేష్ ఇద్దరు కూడా మిగతా ఇద్దరిని తీసుకొని ఇన్నోవా కారులో మహిళ ఉన్నటువంటి ప్లేస్కి వెళ్ళి ఆ మహిళ తన తెలిసిన అతనితో ఉన్నప్పుడు లోపలికి జొరబడి వీళ్ళిద్దరు కూడా వాళ్ళ యొక్క సెల్ ఫోన్ తోటి ఆమెను వీడియో తీసి ఆ తర్వాత ఆమెతో ఉన్న ఆ పర్సన్ బయటకు పంపించేసి వీళ్ళు ఆమెను బెదిరించి కొట్టి ఆమెపై ఇద్దరు కూడా సామూహికంగా అత్యాచారం చేసినారు. ఆ సమయంలో వీళ్ళతో వెళ్ళినటువంటి అంజయ్య, మల్లేశం వీళ్ళు బయట కాపలాగా ఉన్నారు. వీడికి ఎలా వెళ్ళారంటే మన శివరాత్రి నరేష్ ఒక ఇన్నోవా క్రిస్టా వెహికల్లో ఒక ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మొదట ఎవరైతే ఆ మహిళ తన తెలిసిన వ్యక్తితో ఉన్నదో అప్పుడు తీసుకున్న వీడియోను అంతా కూడా ఆమెకు పంపించి ఆమెను బ్లాక్మెయిల్ చేయడం, బెదిరించడం, మళ్ళీ ఆమె ఫోన్ చేసి నువ్వు ఎప్పుడు వస్తావు అని చెప్పేసి ఆమెను ఊరికే మాటలతో బెదిరించడంతో ఆమె నిన్న మాకు రాత్రి ఫిర్యాదు చేయడం జరిగింది. అందులో బాగా కేసు నమోదు చేసుకొని వారిని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ తరలించడం జరుగుతుంది. అందులో శివరాత్రి నరేష్ అనే వ్యక్తి మీద దాదాపు 13 కేసులు ఉన్నాయి. అదే రౌడీ షీట్ కూడా ఉంది. అదేవిధంగా మరో వ్యక్తి అయినటువంటి గుర్రం శ్రీకాంత్ మీద కూడా కేసెస్ ఉన్నాయి. అతని మీద కూడా రౌడీ షీట్ ఉంది. మిగతా ఇద్దరి మీద రౌడీ షీట్ ఏం లేదు, కానీ వాళ్ళ మీద కూడా 2 కేసులు ఉన్నాయి. వీళ్ళందరి మీద మా జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ సార్ IPS గారు ఆదేశాల మేరకు రౌడీ షీట్ మీద ప్రత్యేక నిఘా పెట్టడం జరిగింది. వారి కదలికల మీద కూడా నిఘా పెట్టడం జరిగింది. వారి మీద చట్టపరంగా ఎంత స్ట్రాంగ్గా ఉండాలో అంత మా ఎస్పీ గారి ఆదేశాలను మేము పాటిస్తూ వాళ్ళ మీద ఎప్పటికప్పుడు నిఘా ఉంచుతూ వారి కదలికల పైన వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు ఆ మహిళ దగ్గరికి వెళ్ళడానికి ఉపయోగించినటువంటి ఇన్నోవా క్రిస్టా కారు, అది శివరాత్రి నరేష్కి చెందింది. ఆ కారును మరియు తను ఆ మహిళ తన ఒక అబ్బాయితో ఉన్నప్పుడు తీసిన వీడియో తీసినటువంటి సెల్ ఫోన్ మరియు వారికి సంబంధించిన సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాటిని కోర్టులో డిపెండ్ చేయడం జరుగుతుంది. నరేష్ బలాత్కారం చేసిండు. ఆ తర్వాత మళ్ళీ శ్రీకాంత్ చేసిండు. వీళ్ళిద్దరు బయట కావాలని వాళ్ళు ఏం చేయలేదు, బట్ వాళ్ళు సహకరించారు. బయట ఉండి ఎవరు కాకుండా సహకరించారు. సార్ 2 కార్లు కూడా కారు మాత్రమే స్వాధీనం చేసుకున్నాను. మీకు 2 కార్లు ఏంటంటే రాత్రి మేము అంటే ఆగురి